మరి 4 జిల్లాల పట్టభద్రులంతా ఆలోచించి అగ్రకులాలు నిలబెట్టిన అగ్రకుల అభ్యర్థులకు ఓటేద్దామా, చదువుకున్న విద్యావంతులుగా మేధావులుగా మనము వాళ్ళ మీద యుద్ధం చేస్తున్న 90% మంది ప్రజల తరఫున ఉన్న ధర్మ సమాజ్ పార్టీ విశారద మహారాజు గారు బలపరిచిన మందే జ్యోతి మేడం గారి తరఫున మనం యుద్ధంలో ఉందామా అని తేల్చుకోవాల్సిన సందర్భం ఏర్పడ్డది. మరి ఈ ఏ ఎలక్షన్ వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, కులగణన చేసినా, ఏమి చేసినా వచ్చే ఎలక్షన్లలో ప్రతి ఎలక్షన్లలో అగ్రకులాలే యుద్ధంలో ఉండడం, అనగారిన వర్గాలు మాత్రం ఓట్లు చేసే యంత్రాలుగా మారిపోతున్న ఈ సందర్భంలో మరి చదువుకున్న పట్టభద్రులు మేధావులు చేసే ఈ ఎలక్షన్ లో కూడా మళ్ళీ మాయేసి అగ్రకులాలనే రాజకీయ యుద్ధంలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నిలబెట్టడం జరిగింది. మరి 90% ప్రజలున్న ఈ ప్రజల తరఫున ఎవరు యుద్ధం చేయాలి అని అంటే ధర్మ సమాజ్ పార్టీ తరఫున మందే జ్యోతి మేడం గారు మరి ఎన్నికల యుద్ధంలో నిలబడ్డారు. కాబట్టి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి మందే జ్యోతి మేడం గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి మన శక్తి ఏందో, మన బలం ఏందో 90% ప్రజలు కులగణన జరిగింది చెప్పుకోవడానికైనా 90% మన యుద్ధాన్ని మన బలాన్ని చూపించాలంటే ఎన్నికల్లో మాత్రమే మనం చూపెట్టగలుగుతాం. కాబట్టి మరి అంత గొప్ప అవకాశం వచ్చింది. ఏ ఎలక్షన్ లోనైనా చదువు రాని నిరక్షరాసుల దగ్గరికి పోయి మాయ మాటలు చెప్పి మన ప్రజల దగ్గర ఓట్లు కొనుక్కుంటున్న ఆ అగ్రకుల పార్టీలను పొందబెట్టాలంటే చదువుకున్న విద్యావంతులుగా పట్టభద్రులుగా మేధావులుగా మనం ఈ ఎలక్షన్లలో భారీ మెజారిటీ తోటి మరి మందే జ్యోతి మేడం గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి ఘన విజయం సాధించే విధంగా మనమందరం ఈ ఎన్నికల్లో పాల్గొని మరి 90% ప్రజల శక్తి ఏందో నిరూపించుకోవాలని చెప్పేసి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన, అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుతున్న శ్రీకాంత్ మహారాజ్ గారు, అదే విధంగా లక్ష్మణ్ సార్ గారు, రాయబాబు అన్న గారికి అందరికీ పేరు పేరున ప్రత్యేక జై భీములు. జై భీమ్, జై భారత రాజ్యాంగం.